నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సిఎస్ జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ వేసుకుని మళ్ళీ బ్యాక్ టు విజయవాడకు వస్తూ ఉన్నారు. ఎందుకు అనేది అప్పుడు తెలియలేదు, కానీ సో ఇప్పుడు బయటపడింది ఎందుకు అనేది. ఆయన ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేటువంటి విధంగా ఆయన పనులు చేసుకొస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఆల్మోస్ట్ 2000 కోట్లకు విలువైనటువంటి అసైన్డ్ భూములు ఆయన కొడుకు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, చేసుకున్నారు కూడా. రిజిస్ట్రేషన్స్ కూడా చేసేసుకున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సిఎస్ జవహర్ రెడ్డి ఇంతకు ముందు సీక్రెట్ టూర్స్ వేసుకొచ్చారు. సో ఎందుకు అనంటే ఇక్కడ ఎంత అరాచకాలు జరుగుతూ ఉన్నా ఎన్నికలు అయిన తర్వాత ఆయనకంటూ ఆయన సపరేట్గా సీక్రెట్ టూర్స్ వేసుకుని ఇంతకుముందు భోగాపురం వెళ్ళారు, వైజాగ్ దగ్గర అని విన్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కోసం పనులు చెక్ చేసుకోవడానికి వెళ్ళారు అన్నారు. అది కాదు అనేది ఇప్పుడు బయటపడింది. ఆల్మోస్ట్ కొన్ని వందల ఎకరాల అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటివి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నించారు. వీళ్ళ కొడుకు అందులో మెయిన్గా ఉన్నాడు. కొన్ని అయితే రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయాయి అని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వీటిలో వాస్తవం ఎంత ఉంది, ఇదేంటి? విశాఖపట్నం అక్కడ ఉన్నటువంటి భూములు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఇవాళ ప్రజలందరిలో కూడా అదే చర్చనీయాంశం. జనసేన కార్పొరేటర్ ఈరోజు కూడా దానిపైన ఆరోపణలు చేశారు. ఏంటి, సిఎస్ జవహర్ ఎందుకు పొద్దాక విశాఖ వెళ్తున్నాడు, చెప్పకుండా వెళ్తున్నాడు, చెప్పి వెళ్తున్నాడు. సీక్రెట్ టూర్స్కి కారణం ఇది. ఒక 800 ఎకరాలు అక్కడ ఆయన భూములు మరి కైంకర్యం చేసినట్లుగా, ఆయన కొడుకు పేరు మీద కూడా అక్కడ ఏదో రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా చేసింది ఎవరు? జనసేన కార్పొరేటర్. మనం గతంలో కూడా అనుకున్నాం, మీడియాలో కూడా వచ్చాయి. జవహర్ సీక్రెట్ టూర్స్ రహస్యం ఏంటి అనే దీంట్లో ఆ రహస్యాన్ని ఇవాళ కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఎవరు? జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. మూర్తి యాదవ్ చేసినటువంటి ఆరోపణల పైన నిగ్గుదేల. దాన్ని నిగ్గు తేల్చాల్సింది ఎవరు? జవహర్ రెడ్డే నిగ్గు తేల్చాలన్నమాట. ఇంతవరకు ఆయన ఎందుకని దానిపైన నోరు తెరవట్లేదు. సీక్రెట్ టూర్స్ అని చెప్పి మీడియాలో వస్తున్నా కానీ నేను వచ్చింది సీక్రెట్ టూర్ కాదు, పబ్లిక్ టూరే, పలానా పని మీద వచ్చానని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్కడ ఐఎన్పిఆర్ వాళ్ళకు కూడా తెలియకుండా రావడం ఏంటి, సమాచారం ఇవ్వకుండా రావడం ఏంటి, మళ్ళీ సీక్రెట్గా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి? 2-3 సార్లు జరిగింది. నెక్స్ట్ నిన్న ఏం జరిగింది, తాజాగా వచ్చినట్టు వచ్చి అక్కడేదో మరి బిల్డప్ ఇచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదో పరిశీలిస్తూ అది స్పీడ్ చేయండి అని చెప్పినట్టుగా వచ్చి వెళ్ళిన తర్వాత స్టేట్మెంట్, ప్రెస్ రిలీజ్ అన్నమాట. ఇవాళ విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 40,000 కోట్ల విలువైన భూములు అక్కడ కబ్జా చేశారు. ఆశ్రమ భూములు, సైనికోద్యోగుల భూములు, దేవాలయాల భూములు, చుక్కల భూములు, అసైన్డ్ ల్యాండ్స్ పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్లలో గద్దల్లాగా వాళ్ళారు. వైసీపీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇప్పుడు కొత్తగా వీళ్ళెవరు? అధికారులు అన్నమాట. తెలంగాణ సిఎస్ మనం చూసాం, కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరైనా సోమేష్ కుమార్. అప్పటి వరకే ఆయన ఏమీ బయటికి రాలా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు సోమేష్ కుమార్ గురించి ఎవరు వేలెత్తి చూపలా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో సోమేష్ కుమార్ పెద్ద ల్యాండ్ గ్రాబర్గా మనం కథనాలు చూసాం. సోమేష్ కుమార్ అక్కడెక్కడో రంగారెడ్డి జిల్లా శివారుల్లో, హైదరాబాద్ శివారుల్లో 25 ఎకరాలు కొన్నాడు. అంటే ఆయన దానికి ఏమని చెప్తాడు, నేను నా మిస్సెస్ ఇక్కడెక్కడో, ఆమె కూడా ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మాకు ఇచ్చిన ప్లాట్ అమ్మి మేము అక్కడ కొన్నామనో ఏదో చెప్తాడు. ఆ తర్వాత తెలంగాణలో మరో సీనియర్ ఐఏఎస్ ఆయన ఏంటి 56 ఎకరాలు ల్యాండ్ బయటపడింది. ధరణి పోర్టల్లో ఇవన్నీ బయటకు వచ్చిన దీంట్లో అసలు ఎక్కడో జీహెచ్ఎంసీలో వాడెవడో ఒకడు సర్వేయర్ బాలకృష్ణ అయితే అసలు వీళ్ళందరినీ మించిపోయాడు. 130 ఎకరాలు భూములు. అసలు ఇక్కడే కాదు, విశాఖపట్నంలో, విజయనగరంలో కూడా అతనికి ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున మనం చూసాం. 1000 కోట్ల ఆస్తి ఒక జీహెచ్ఎంసీ సర్వేయర్గా ఉన్నటువంటి వ్యక్తి కొట్టాడంటే ఎంత పెద్ద ఎత్తున అధికారులు ఇక్కడ అవినీతికి పాల్పడుతున్నారు. అధికారుల అవినీతికి ఇక్కడ పాలకులు కొమ్ము కాస్తున్నారు. అంటే
పాలకులు అధికారులు కుమ్మక్కై ప్రజాధనం ఎంత పెద్ద ఎత్తున స్వాహా చేస్తున్నారనే దానికి ఇవే ఉదాహరణలు అన్నమాట. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా మొదట 3 ఏళ్ళు వెలగబెట్టాడు. అవును. అక్కడ పెద్ద యుద్ధం జరిగింది భూముల కోసం. ఎవరు? విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. విజయసాయిరెడ్డి భూములు మింగేశాడని ఎంవివి సత్యనారాయణ కొన్ని బయట పెట్టాడు. కాదు, ఎంవివి సత్యనారాయణ కూర్మన్నపాలెం భూములు కొట్టేశాడని విజయసాయిరెడ్డి బయట పెట్టాడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఎలా విశాఖపట్నాన్ని వైసీపీ ఎంపీలు వీళ్ళిద్దరు కొల్లగొట్టారో వాళ్ళే బయట పెట్టుకున్న దాంట్లో విజయసాయిరెడ్డి ఏమన్నాడు? ఎక్కడైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తే బిల్డర్కి ల్యాండ్ ఓనర్కి ఎలా ఉంటుంది? ఈక్వల్ షేర్ ఉంటుంది, 50-50. లేకపోతే ఏదో 60-40, 30-70 ఉంటుంది. కానీ అసలు 1:99 రేషియోలో ఎక్కడైనా జరుగుద్దా? ల్యాండ్ ఓనర్కి 1 రేషియో, బిల్డర్కి 99 షేర్ వస్తుందా అంటూ ఎంవివి సత్యనారాయణ ఎలా కూర్మన్నపాలెం భూముల్లో 1:99 పెద్ద ఎత్తున ఎంత స్వాహా చేశాడో విజయసాయిరెడ్డే బయట పెట్టాడు. వాళ్ళిద్దరూ పంచుకుంటున్నారు, పెద్ద ఎత్తున దోచేశారని జగన్మోహన్ రెడ్డికే మండి ఏం చేశాడు? విజయసాయిరెడ్డిని తప్పించి వాళ్ళ బాబాయిని పంపాడు అక్కడికి ఇన్ఛార్జిగా. ఎవరైనా? సుబ్బారెడ్డి. ఇక సుబ్బారెడ్డి ఆయన ఎత్తాల్సింది ఆయన ఎత్తాడు. వీళ్ళ ముగ్గురే 27,000 కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జా చేశారు, కొనుగోళ్ళు చేశారు, ఆక్రమించారు అని మీడియాలో చూసాం. ఏ ముగ్గురు? విజయసాయిరెడ్డి, ఆ తర్వాత సుబ్బారెడ్డి, కోడిగుడ్డు మంత్రి. కోడిగుడ్డు మంత్రి అంటే ఆయన ఎవరు? గుడివాడ అమర్నాథ్. అసలు ఈ గుడివాడ అమర్నాథ్ అక్కడ జగనన్న కాలనీ ఇళ్లల్లో అక్కడే నీకు 800 ఎకరాలు స్వాహా చేశాడని అనకాపల్లిలో అదో పెద్ద స్కామ్ అని మనం మీడియాలో కథనాలు చూసాం. అనకాపల్లి రూరల్ ఎలక్ట్రిసిటీ ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఆయనకి ప్రతి నెల 5 కోట్లు వస్తాయంట. మామూలు ఎవరికి? గుడివాడ అమర్నాథ్కి నెలకి 5 కోట్లు మామూలు అంటే 600 కోట్ల నిధులు అక్కడ స్వాహా చేశాడని, అందుకే ఆయన అక్కడి నుంచి మార్చి ఎక్కడికి ఈ గాజువాక షిఫ్ట్ చేశారు. అనకాపల్లిలో తీసేసి గుడివాడ అమర్నాథ్ని గాజువాక మార్చడానికి కారణం ఇదే. అతను చేసినటువంటి భూ కబ్జాలు. ఆ విస్సన్నపేటలో 800 ఎకరాల కబ్జా ఎవరిపైన? గుడివాడ అమర్నాథ్ పైన. ఇంత పెద్ద ఎత్తున విశాఖపట్నంలో వీళ్ళు రాజధాని పెడతామన్నది ఎందుకేనా? ఏది భూముల కోసమా? వీళ్ళకి విశాఖ మీద ప్రేమ? 40,000 కోట్ల విలువైన భూములు అక్కడ కబ్జా చేశారని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆరోపించాయంటే ఇవి బయటకు వచ్చినవి. ఇంకా బయటకు రాని ఇంకెంత ఉన్నాయి? అసలు సిఎస్ ఎవరు? చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఈయన 800 ఎకరాలు కొడుకు పేరు మీద కొన్నాడనే ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు నిప్పులేనిదే పొగరాదు కదా. ఇప్పుడు మూర్తి యాదవ్, పీతల మూర్తి యాదవ్ అందరి మీద ఆరోపణలు చేయకుండా ఈయన మీద ఎందుకు చేశాడు? అవును, ఒక దగ్గర 400 ఎకరాలు, ఇంకో దగ్గర 800 ఎకరాలు అని కూడా తెలుస్తుంది. సో మరి సిఎస్ జవహర్ రెడ్డి అసలు ఆ భూముల కోసమే ఆ జీవో విడుదల చేశారని కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవన్నీ కూడా అక్కడ ధరణి పోర్టల్ ఎలా అయితే కేసీఆర్ మెడకు చుట్టుకుందో సేమ్ అదే ఇక్కడ కూడా ఈ భూములే జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకున్నాయి. సో ఆ అసెండ్ భూములు వీళ్ళు స్వాధీనం చేసుకోవడం కోసం మీరన్నట్టు జీవో 596 ఇచ్చారని కూడా అంటూ ఉన్నారు. సో ఫైనల్లీ ఇప్పుడు తెలిసింది అసలు సిఎస్ జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్ వెనకాల ఆంతర్యం ఏంటి అనేది. మరి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి తెలిసిందే 2,000 కోట్లు విలువైనటువంటి అసెండ్ భూములని. ఇంకా మరి రాబోయేటువంటి రోజులు ఇంకెన్ని నిజాలు బయటపడతాయి చూద్దామండి.